హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. అయితే ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ వచ్చేసి స్నాక్ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. వీడియోనైతే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే కంటిన్యూ చేయండి. అయితే ఇక్కడ చూపిస్తున్న పచ్చిమిర్చి ఏదైతే ఉందో ఫుల్ ఆర్గానిక్ అండి. ఒక్క మందు మాపు ఏం లేకుండా వచ్చిన కాయలన్నమాట. కొద్దిగా వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట నాకు. లాస్ట్ వీక్ మన ఆ గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్లో కూడా కొద్దిగా హార్వెస్ట్ స్టార్ట్ అయింది. నా సంతోషానికైతే అవధులే లేవన్నమాట. అంత హ్యాపీగా అనిపించింది. మొన్న అయితే అక్కడ కొద్దిగా బీరకాయలు, ఇదిగోండి పప్పాకాయ, అలాగే పందిరి చిక్కుళ్ళు ఇవన్నీ కూడాను హార్వెస్ట్ చేసాం కదండి. మీతో లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను, ఈ పప్పాయని కట్ చేసి మీతో షార్ట్లు అయితే షేర్ చేస్తాను, అందరూ చూడండి అని చెప్పాను. బట్ ఏంటంటే నాకు షార్ట్ తీను కుదరలేదు, అందుకని ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, చిన్న కాయ అయినా కూడా నా డ్రెస్ కలర్లో ఉంది, అంటే అంత రెడ్గా ఉందన్నమాట. లోపల చాలా బాగుంది. టేస్ట్ కూడాను అసలు చక్కెరకలాగా ఉందన్నమాట. అసలు ఇంకేం వేసుకోనక్కర్లేదు. మందు మాపు ఏం లేకుండా వచ్చిన ఫ్రూట్ అనమాట. అసలు భలే హ్యాపీగా ఉంటుందండి. ఈ అదృష్టము అందరికీ రాదనమాట, అందరికీ ఉంటుంది మనసులో. అంటే మనకి మన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మందులు లేకుండా తినాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. బట్ అందరికీ అనుకున్నవన్నీ జరగవు కదా. నాకు ఈ చిన్న అవకాశం దొరికినందుకు నేనైతే చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే నాకు ఎంతో అంత లక్ కూడా ఉంది అనుకుంటున్నాను. అందుకని నాకు దేవుడైతే ఈ అదృష్టాన్ని ఇచ్చాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చెన్నైలో కొద్దిగా ప్లేస్ దొరకడమే చాలా కష్టం అండి. అలాంటిది రెంట్ హౌస్లో ఉంటూ కొద్దిగా ప్లేసు నాకంటూ కూరగాయలు వేసుకోవడానికి నాకు ఇచ్చారు అని అంటే అక్క వాళ్ళకైతే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడాను సరిపోదండి. నిజంగా కూడా చాలా మంచివాళ్ళు. అంటే మా పెద్ద పాప పుట్టింది కూడా వాళ్ళ ఇంట్లో రెంట్కున్నప్పుడేనమాట. ఫస్ట్ మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక వేరే హౌస్లో ఉన్నాము. అక్కడ వచ్చేసి ఒక 1 ఇయర్ వరకు ఉండింటాము. నెక్స్ట్ వచ్చేసి అక్క వాళ్ళ ఇంటికైతే షిఫ్ట్ అయ్యామన్నమాట. అక్క వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. అందుకనేసి నాకైతే చాలా హెల్ప్ అయిందనమాట. అక్కడ అక్క వాళ్ళు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి. అయితే ఇంకా ఇక్కడ స్నాక్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఇక లేట్ చేయకుండా. ఇక్కడైతే ఈరోజు నేను పాస్తా రెసిపీని అయితే చేస్తున్నానండి. వైట్ సాస్ పాస్తా ఉంటుంది కదా, దాన్ని అయితే చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే 1 లీటర్ వాటర్ని బాయిల్ చేసేసుకుంటున్నాను అనమాట. వాటరు అలాగే సాల్టు, అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసి వాటర్ని బాయిల్ చేసుకునేసి ఒక చిన్న సైజు ఆనియన్ని ఈ విధంగా పెద్దగా కట్ చేసుకొని లేయర్ లాగా విడదీసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మంచి అట్రాక్షన్ కలర్ కోసం నేనైతే పండుమిర్చి, అంటే రెడ్ క్యాప్సికమ్ ఉంటే వేసుకొని ఉంటే బాగుండేది, లేదనమాట. సో అందుకని పండుమిర్చిని ఒక 2 పండుమిర్చిని అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక అర గ్రీన్ క్యాప్సికమ్ కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒక 5-6 నుంచి కట్ చేసి చిన్న ముక్కలుగా పెట్టుకోండి. నేనైతే ఆల్రెడీ పెట్టుకున్నాను, అక్కడ చూపించడం మర్చిపోయాను అనమాట. ఇక్కడ వచ్చేసి వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఒక 1.5 కప్పు వరకు నేను ఈ రకమైన పాస్తానైతే తీసుకున్నాను. దీన్నైతే పాస్తానైతే మనము వాటర్లోని ఒక 85 to 90% వరకు మనమైతే చక్కగా బాయిల్ చేసేసుకోవాలి. ఇవిగోండి, మనం వెల్లుల్లి రెబ్బల్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం చాకుతో కట్ చేసినప్పుడు కానీ, లేదనంటే చేత్తో పట్టుకొని అలా అన్నప్పుడు కానీ సాఫ్ట్గా విరిగిపోతూ అలా ఉంటే మనకి పాస్తా అనేది చక్కగా ఉడికిపోయినట్టు అనమాట. ఇప్పుడు వీటిని ఏం చేయాలి అని అంటే, ఒక చిల్లులు డీస్ ఉంటుంది కదండి, అందులో కనుక వేసేసామంటే వాటర్ అంతా ఫిల్టర్ అయిపోయి మనకి పాస్తా అనేది చక్కగా రెడీ అయిపోతుంది. మీరు ఒకవేళ వేడికి ఇంకా ఉడికిపోతుంది అని అనుకుంటే కొద్దిగా చన్నీళ్ళని అయితే పోసుకొని కొద్దిగా వేసేసారంటే పాస్తా అనేది అలానే ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నిటిని కూడాను వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే వెల్లుల్లి రెబ్బల్ని చక్కగా ఫ్రై చేసేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, క్యాప్సికమ్, అలాగే పండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసి ఒక 30 to 40% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అదే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనము ఒక టీ స్పూన్ వరకు
మిరియాలను అయితే తీసుకొని లైట్గా కచ్చపచ్చగా అయితే దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొద్దిగా సాల్ట్, అంటే ఆ వెజిటేబుల్స్కి తగినంత సాల్టు, అలాగే పెప్పరు ఒక అర టీ స్పూన్ వరకు పెప్పరు, అలాగే 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకునేసి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పాస్తాని కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి అయితే చక్కగా కలిపేయాలి. చూడండి, పాస్తాని చూస్తుంటే నాకైతే మల్లెపూల అసలు వాటిని అయితే అలా కలుపుతూ ఉంటే భలే ఉన్నిందనమాట. చేత్తో నాకైతే భలే అనిపించింది. మల్లెపూల భలే ఉన్నాయి. ఇప్పుడు వీటిని కూడా సపరేట్ చేసి పక్కన పెట్టుకునేసిన తర్వాత అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ వరకు బటర్ని అయితే యాడ్ చేసుకొని, బటర్ కరగక ముందే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మైదాని అయితే తీసుకోండి. ఎందుకు బటర్ కరగక ముందే తీసుకోవాలి అని అంటే, బటర్ కరిగిన తర్వాత మైదాని వేసామంటే మైదా అనేది మాడిపోయే ఛాన్స్ ఉంది. సో అందుకనేసి బటరు వేసిన ఒక కొద్దిగా మెల్ట్ అవుతుంది అనగానే మనము మైదాని అయితే తీసేసుకొని ఈ విధంగా కలుపుకునేసి ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కాచి చల్లార్చి పెట్టుకున్నటువంటి మిల్క్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా వేసుకుంటూ, నేను 1.5 కప్పు వేసాను కదండి, 1.5 కప్పుకి నేనైతే ఒక అర లీటర్ పాలనైతే యూస్ చేశాను. ఎంత ఎక్కువ పాలు యూస్ చేస్తే అంత క్రీమీగా బాగుంటుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా పాలను వేసుకొని ఈ పాలు ఇది మొత్తం కూడాను ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పాస్తాను కూడా ఇందులో యాడ్ చేసి కలుపుకునేసేయడమే. దీన్ని కరెక్ట్ పద్ధతిలో కనుక చేసాము అని అంటే అసలు దీనికంటే బెస్ట్ రెసిపీ అసలు ఏమీ ఉండదండి. నిజంగా అంత బాగుంటుందన్నమాట. అయితే దీనికి ఉన్న వీక్నెస్ ఏంటో తెలుసా, వేడిగా ఉన్నప్పుడే తినేయాలన్నమాట. చల్లబడిందో అస్సలు నోట్లో కూడా పెట్టలేము, అంత వర్స్ట్గా ఉంటుందన్నమాట. ఫైనల్లీ నేనైతే ఇంకొద్దిగా టేస్ట్ రావడానికి పిల్లలు చీజ్ అయితే చాలా ఇష్టపడతారు కదా, ఒక 2 క్యూబ్ చీజ్ అయితే ఉన్నాయన్నమాట, అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది వేడిగా ఉన్నప్పుడే తినండి, మళ్ళీ చెప్తున్నాను. లేదు అని అంటే ఇంత క్రీమీగా ఉండదన్నమాట, స్టిక్కీగా అయిపోయి అంత తినడానికి అంత టేస్ట్గా ఉండదు. వేడిగా ఉన్నప్పుడు తింటేనే దీని రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనము రుచికి తగినంత సాల్ట్ని అయితే ఇంకొకసారి చెక్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. నాకైతే కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ అనిపించింది అనమాట. అందుకనేసి సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసి చక్కగా సర్వ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేనే తినబోతున్నాను, అంటే మీకు చూపించాలి కదా, అందుకనేసి నేనే తినబోతున్నాను. ఫైనల్గా కొద్దిగా పైన గార్నిష్ కోసం మనం కొద్దిగా పెప్పర్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఇవి 2 వేసుకునేసామంటే చూడటానికి చాలా కలర్ఫుల్గా సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుందన్నమాట. చాలా బాగుంది కదండి. ఎలా ఉంది ఏంటి, ఎలా చేశాను, ప్రొసీజర్ ఎలా ఉన్నింది, మీకు నచ్చితే కనుక కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అస్సలు చాలా అంటే చాలా బాగుందన్నమాట, నిజంగా చెప్తున్నాను. అయితే వేడిగా ఉన్నప్పుడే తినాలి, మళ్ళీ చెప్తూ ఉన్నాను అనమాట. ఖచ్చితంగా వేడిగా ఉన్నప్పుడే ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. ఏ రెస్టారెంట్కి పోయినా ఈ టేస్ట్ అయితే రాదు, అది గ్యారెంటీగా చెప్పగలను అనమాట. అంతేనండి, ఈ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చింటే కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, ఒక లైక్ ఒక సబ్స్క్రైబే కదండి, ఇది చేస్తే పోద్ది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.